బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. TV9 చేతిలో ఉంది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్. ఏసీ రిపోర్టుకు సంబంధించి ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇంతకీ కాళేశ్వరం కమిషన్ ఈ రిపోర్ట్లో ఏం చెప్పింది? ముఖ్యంగా అవినీతి అక్రమాలకు సంబంధించి అండ్ అదేవిధంగా దీని మీద వస్తున్న ఆరోపణలకు సంబంధించి కమిషన్ ఏం తేల్చింది అనేది ఇప్పుడు ఉత్కంఠభరితంగా ఉంది. ఆ కమిషన్ రిపోర్ట్ TV9 చేతిలో ఉంది. కమిషన్ రిపోర్ట్లో కీలక అంశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. బరేజ్ల నిర్మాణ నిర్ణయం కేసీఆర్దే అని కమిషన్ తేల్చినట్టుగా తెలుస్తోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టులపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ప్రాజెక్టులో విధానపరమైన ఆర్థికపరమైన అవకతవకలు ఉన్నట్లు వాప్కోస్ నివేదికను తొక్కిపెట్టారని కూడా కమిషన్ నివేదిక చెప్తున్నట్లుగా తెలుస్తోంది. తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదంటూ సమర్థించుకున్నారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజ్ సైట్ని మార్చడంలో నిజాయితీ చిత్తశుద్ధి చూపలేదని నివేదిక చెప్తోంది. ఇక 3 బ్యారేజ్ల నిర్మాణానికి కేబినెట్ అనుమతులు ఇవ్వలేదంది నివేదిక. టర్మ్కీ పద్ధతిలో బ్యారేజ్ల నిర్వహణ చేపట్టాలని CWC సలహా ఇచ్చిన మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చేశారని, వాప్కోస్ని సంప్రదించకుండానే అన్నారం, సుందిల్లా బ్యారేజ్ లొకేషన్లని మార్చారని కమిషన్ నివేదిక ఇచ్చింది. అలాగే వానాకాలంలో ముందు కానీ తర్వాత కానీ 3 బ్యారేజ్ల ఆపరేషన్ మెయింటెనెన్స్ చేయలేదని కూడా కమిషన్లో చెప్పింది. ఒక్క విషయాన్ని మాత్రం కమిషన్ చాలా స్పష్టంగా చెప్తోంది. కాళేశ్వరం అవకతవకలకి పూర్తి బాధ్యత కేసీఆర్దే అంటోంది. కేసీఆర్ ప్రమేయం, ఆయన ఇచ్చిన ఆదేశాల వల్లే 3 బరాజుల్లో సమస్యలు వచ్చాయని కమిషన్ నివేదికలో తేల్చింది. నిపుణుల కమిటీ నివేదికని హరీష్ రావు ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోలేదని కూడా చెప్పింది. ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కొత్త రాష్ట్ర స్థితిగతులను ఈటలు కూడా పట్టించుకోలేదని కమిషన్ తేల్చింది. కాళేశ్వరం కమిషన్ నివేదికలో చాలా కీలక విషయాల్ని పొందుపరిచారు. కేసీఆర్ ప్రమేయం, ఆయన ఇచ్చిన ఆదేశాల వల్లే 3 బరాజుల్లో కూడా సమస్యలు వచ్చాయని, నిపుణుల కమిటీ నివేదికను కూడా హరీష్ రావు ఉద్దేశపూర్వకంగానే ఆయన పట్టించుకోలేదని కమిషన్ చెప్తోంది. ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కొత్త రాష్ట్ర స్థితిగతులను ఈటల పట్టించుకోలేదని కమిషన్ ఆ నివేదికలో స్పష్టం చేసింది. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. మహాత్మా, కాళేశ్వరం అవకతవకలకి పూర్తి బాధ్యత కేసీఆర్దే, ఇది చాలా క్రిస్టల్ క్లియర్ గా కమిషన్ నివేదికలో పొందుపరిచింది. ఏంటి ఇది కాకుండా ఇంకా కమిషన్ ఎలాంటి కీలక విషయాల్ని దీంట్లో పొందుపరిచింది? కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి నిర్ణయం తీసుకోవడం నుంచి మొదలుపెట్టి దాన్ని అమలు చేయడం, కాంట్రాక్టులను అప్పచెప్పడం, క్యాబినెట్ అనుమతులు, వీటన్నిటి విషయంలో పూర్తి బాధ్యత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్దేనంటూ ఈ కమిషన్ నివేదిక ఇచ్చింది. నిజానికి 100 పేజీల కొద్దీ నివేదికను తయారు చేసింది. అయితే ఆ నివేదికలో సారాంశాన్ని ఒక 5 పేజీల్లోకి సంక్షిప్త రూపంలోకి తీసుకొచ్చిన రిపోర్ట్ కాపీ ప్రస్తుతం మన చేతిలో ఉంది. చూడొచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ ఎంక్వైరీ రిపోర్ట్ అని. ఈ ఎగ్జిక్యూటివ్ సమ్మరీలోనే అప్పటి అంటే జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో ఈ కమిషన్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపి అధికారుల వాంగ్మూలాలు అన్నింటినీ కూడా నమోదు చేసుకున్నారు. డాక్యుమెంట్స్ అన్నింటినీ కలెక్ట్ చేసిన తర్వాత నివేదికను తయారు చేశారు. అందులో ఈ ఇన్వెస్టిగేషన్ అలెజెస్ నెగ్లిజెన్స్, ఇర్రెగ్యులారిటీస్ అండ్ లాకునా ఇన్ ప్లానింగ్, డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజెస్ ఆఫ్ ది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, కాంట్రాక్ట్ ఎగ్జిక్యూషన్ అండ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటూ ఈ ఎగ్జిక్యూటివ్ సమ్మరీలోనే నాటి ముఖ్యమంత్రి పాత్ర గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఏమేం జరిగాయంటే, ఎటువంటి ఇర్రెగ్యులారిటీస్ అన్నప్పుడు ఇక్కడ చూడొచ్చు మనం, సోల్ డెసిషన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. ఆనాడు ఆ ప్రాజెక్టులకు సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజెస్ని ఎక్కడ కట్టాలి, ఏం చేయాలి, ఎలా కట్టాలి అన్న అన్నిటి విషయంలో కూడా నాటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆరే పూర్తి స్థాయిలో బాధ్యత వహించారు. ఆయనే నిర్ణయాలు తీసుకున్నారు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. అలాగే నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టి, పూర్తిగా పెడచెవిన పెట్టి ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి ముందుకు వెళ్ళారు అంటూ సప్రెషన్ ఆఫ్ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ అంటూ ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత మిస్లీడింగ్ జస్టిఫికేషన్ ఫర్ సైట్ షిఫ్ట్. నిజానికి మొదట తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించాలని అనుకున్నారు, కానీ అక్కడి నుంచి ప్రాజెక్టుని మేడిగడ్డకు మార్చడం వెనక కారణాలు ఏంటి అన్నవి సరిగా చెప్పకుండా అక్కడి నుంచి మార్చారు. పైకి చెప్తున్న కారణం, తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత తక్కువగా ఉంటుంది కాబట్టే ఇక్కడికి మేడిగడ్డకు మార్చామంటూ పైకి చెప్పుకొని వచ్చారు, కానీ దాన్ని జస్టిఫై చేయలేకపోయారు అంటూ కూడా మిస్లీడింగ్ జస్టిఫికేషన్ అంటూ కూడా ఇక్కడ ఈ నివేదిక పేర్కొంది. అలాగే ల్యాక్ ఆఫ్ క్యాబినెట్ అప్రూవల్స్. నిజానికి ఇటువంటి భారీ ప్రాజెక్టులు ఏవైనా సరే
వాటిని నిర్మించాలన్నా అందులో ఏ అనుమతులు లభించాలన్నా సరే క్యాబినెట్ ఉమ్మడిగా ఒక ప్రభుత్వం ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవాలి, కానీ అటువంటివి ఏవి జరగలేదు. ఈ డేట్స్ ఇవన్నీ కూడా జీవో నెంబర్లు వాటి అన్నిటినీ మెన్షన్ చేస్తూ నివేదిక మెన్షన్ చేసింది. ది దెన్ చీఫ్ మినిస్టర్స్ లెటర్ టు ప్రైమ్ మినిస్టర్, ఆయన అప్పుడు ప్రైమ్ మినిస్టర్కి రాసిన లెటర్లో 71,436 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కాస్ట్ అంటూ ఈ వ్యాప్కోస్ రిపోర్ట్ కంటే ముందు డిపిఆర్ సబ్మిట్ చేశారు, కానీ దాని అంచనా వ్యయం పెరిగిపోయింది. ఆ పెరగడంలో కూడా ముఖ్యమంత్రి పాత్ర ఉందంటూ చెప్పుకుంటూ వచ్చారు. అలాగే కాంట్రాక్ట్లను అవార్డు చేయడంలోనూ వాటిని ఎగ్జిక్యూట్ చేయడంలో కూడా లంప్సమ్ విధానాన్ని అనుసరించారు. టర్న్కీ విధానాన్ని అనుసరించాలని సెంట్రల్ వాటర్ కమిషన్ సూచించినా సరే దాన్ని పెడచేమని పెట్టి ఈ లంసం విధానంలో కాంట్రాక్టులను అమలు చేశారంటూ ఈ నివేదిక చెప్పుకొని వచ్చింది. అలాగే అన్జస్టిఫైడ్ రివైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్, ఈ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ విషయంలో కూడా జస్టిఫికేషన్ ఏది లేకుండానే అప్రూవల్స్ ఇచ్చేశారు అంటూ చెప్పుకుంటూ వచ్చింది. ఇంకా వీటన్నిటిలోనూ చూస్తే క్వాలిటీ కంట్రోల్లో కావచ్చు, లేకపోతే ఈ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో కావచ్చు, అన్నింటిలో కూడా ఒక నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అని, అలాగే అన్డ్యూ ఫేవర్ టు ఏజెన్సీస్ అండ్ కాంట్రాక్టర్స్కి కొన్ని అన్డ్యూ ఫేవర్స్ చేశారంటూ కూడా నివేదిక మెన్షన్ చేస్తుంది. అయితే వీటన్నిటిలో ఒక కేసీఆర్ మాత్రమే కాదు, కేసీఆర్తో పాటుగా కొంతమంది అధికారులు అప్పుడు పనిచేసిన ఆ నీటిపారుదల శాఖలో కావచ్చు, ఇతర శాఖలో పనిచేసిన అధికారుల పాత్ర ప్రమేయాన్ని సైతం ఈ నివేదిక మెన్షన్ చేసింది. అప్పుడు హరిరామ్ చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన హరిరామ్ కావచ్చు, లేకపోతే నాగేందర్ రావు ఇంజనీరింగ్ చీఫ్, ఇలా వాళ్ళ పాత్ర వాళ్ళు ఏం చేశారు ఏంటి అన్నది ఈ నివేదికలో మెన్షన్ చేసింది. ఇక చివరిలో రికమెండేషన్స్ అండ్ కంక్లూజన్ ఈ 6th పేజీలో ఇచ్చి వ్యాప్కోస్కి చెల్లించిన అమౌంట్ని రికవర్ చేయాలంటూ చెప్పుకుంటూ వచ్చింది. ఎందుకంటే ఆ నివేదికనే పట్టించుకున్నప్పుడు అనవసరంగా ఇంత ప్రజాధనాన్ని వృధా చేశారు అన్న అభియోగాన్ని చెప్పింది. అలాగే ఇన్వెస్టిగేషన్ ఆఫ్ కొల్యూజన్, ఇందులో ఒక విచారణ జరపాలి, ప్రాజెక్ట్ అథారిటీస్ అండ్ ఏజెన్సీ ఆర్ హ్యాండ్ ఇన్ గ్లోవ్ విత్ ఈచ్ అదర్ అండ్ యాక్టెడ్ విత్ కన్సర్టెడ్ మాలిషియస్ ఇంటెన్షన్ ఇన్ పర్సూట్ ఆఫ్ దేర్ అన్ఫేర్ అండ్ అల్టీరియర్ మోటివ్ అంటూ ఇంత క్లియర్గా ఈ నివేదిక మెన్షన్ చేసింది. అంటే ఫర్దర్గా దీని మీద విచారణ జరపాలి, అంటే పీసీ ఘోష్ కమిషన్ చేసిన విచారణ అంతా కూడా అందులో అవకతవకల్ని గుర్తించడం వీటికి సంబంధించే ఇప్పుడు ఫర్దర్గా ఒక ఎంక్వైరీ, అంటే ఒక దర్యాప్తు సంస్థ విచారణ జరిపి అందుకు బాధ్యుల మీద క్రిమినల్ యాక్షన్ చేపట్టడం, అరెస్టులు చేయడం, ఇవన్నీ చేయాలని అంటే ఆ ఫర్దర్గా క్రిమినల్ యాక్షన్ కోసం విచారణ జరపాలి అన్నట్టుగా ఈ రికమెండేషన్స్లో మెన్షన్ చేసినట్టుగా చూడవచ్చు. ఇక ఈ మొత్తంలో రెస్పాన్సిబిలిటీస్ అండ్ అకౌంటబిలిటీ విషయానికి వస్తే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ది ప్రధానంగా, ఆ తర్వాత మినిస్టర్ ఫర్ ఇరిగేషన్గా ఉన్న హరీష్ రావు పాత్రను, అలాగే మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ ఈటెల రాజేందర్ అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన కూడా ఎటువంటి పాత్ర పోషించారు, ఆయన ఎలా నెగ్లిజెంట్గా వ్యవహరించారు అన్నది కూడా ఇందులో మెన్షన్ చేశారు. అలాగే అధికారుల విషయానికి వస్తే అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎస్కే జోషి పాత్ర, ఆయన కూడా లయబుల్ ఫర్ సప్రెసింగ్ ద ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్, నిపుణుల కమిటీ నివేదికను తొక్కి పెట్టేసి బిజినెస్ రూల్స్ని మార్చేసి వయోలేట్ చేసి ఈ అప్రూవల్స్ అన్నిటిని ఇచ్చి ప్రాజెక్టు ముందుకెళ్లేలా చేశారు కాబట్టి ఆయన పాత్రను మెన్షన్ చేశారు. అప్పటి ఐఏఎస్ అధికారి, అంటే ఇప్పుడు కూడా ఉన్నారు, స్మితా సబర్వాల్, అప్పుడు అడిషనల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్గా ఆమె పనిచేశారు, ఆమె కూడా ఎటువంటి పాత్ర పోషించారన్నది ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఇంజనీరింగ్ చీఫ్ సి మురళీధర్, ఆయన లయబుల్ ఫర్ సప్రెసింగ్ ద ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్, అంటే ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదికను ఏ స్థాయిలో ఏ అధికారి కూడా పట్టించుకోలేదు, దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి మరి ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి ముందుకు వెళ్ళిపోయారు. 3 బ్యారేజీలను నిర్మించారు, వాటి నిర్మాణంలోనూ నాణ్యతలో కూడా లోపాలు ఉన్నాయి అన్నట్టుగా నివేదిక స్పష్టంగా మెన్షన్ చేస్తుంది. ఆ డిజైన్ల పరమైన లోపాలు ఉన్నాయి, నిర్మాణపరమైన లోపాలు ఉన్నాయి, ఆ తర్వాత మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్స్ విషయంలో సైతం నెగ్లిజెన్స్ని ప్రదర్శించారు అంటూ ఈ కమిషన్ నివేదిక ఈ 5 పేజీల 6 పేజీల సంక్షిప్త రూపంలో మెన్షన్ చేసింది. రైట్ మహాత్మా.